మరి ముఖ్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రేంగలకి ఎంత కృషి చేస్తున్నదో ఆ విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. దీని వెనకాల శత్రువైన సాతాను యొక్క హస్తం ఎంత శీఘ్రముగా ప్రభదేవ పనిచేస్తూ ఉన్నదో ఆ మాటలు వింటూ వచ్చినప్పుడు, ప్రభుని యేసు నీ ప్రత్యక్షత ఎంత త్వరగా ఉన్నదో, ఎంత దరిగా ప్రింగెత్తిన సమీపంగా ఉన్నదో మాకు అర్థం చేసుకోవటానికి కొరకాయి మీరు జ్ఞాపకం చేస్తూ వస్తున్న నీ మాటలన్నిటిని బట్టి నీకే స్తోత్రాలు. నా మట్టుకు నన్ను సిద్ధపరచుచు నాకు అప్పగించిన సంఘాన్ని సిద్ధపరచటానికి కొరకే నన్ను సంధిస్తూ వస్తున్న నీ ప్రేమను బట్టి నీకే స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథమును గురించి నాకు తెలిసినది గోరంతా అని నేను ఎప్పటికీ ఒప్పుకుంటూ వస్తుంటున్నాను. నాకేమీ తెలియదు. అనేక దైవజనులు వారి జీవితాలలో వారు మాట్లాడుతున్న మాటలు నా మనసునకు ప్రభదేవ ఎప్పటికప్పుడు ధైర్యమును, జాగ్రత్తను, అలాగనే హెచ్చరికను, సరిదిద్దును ప్రభ నాకు నిస్తూ వస్తున్న ప్రేమను బట్టి నీకే స్తోత్రాలు. ఈ సమయంలో మేమందరమును నిర్లక్ష్యముగా ఉండకుండా జాగ్రత్త కలిగి మా జీవితాలను కాపాడుకుంటూ ఈ భూమి మీద ఉండగానే మా పనులు మేము చేసుకుంటూ నీ రాకడ కొరకే సిద్ధపడటానికి కొరకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మరొక సందర్భాన్ని బట్టి నీకు స్తోత్రాలు. సమయాన్ని దీవించండి, ఆశీర్వదించండి. రాగలిగిన వారందరి బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు. మా చుట్టూ మా మధ్యలో మీరే ప్రభదేవ సింహాసనాసీనుడు వేయండి. నీ ఆత్మ సంచారములో మమ్మల్ని నుంచవలసిందిగా ప్రార్థిస్తూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి ఆయన మనకు అనుగ్రహించిన మరొక చక్కని ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవుని యొక్క రాకడ ఎంత సమీపముగా ఉన్నదో అనే విషయాన్ని గురించి భక్తులు వారి జీవితంలో ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న అనేక విషయాలను గురించి వారు చెబుతూ ఉన్నప్పుడు నేను ఈరోజు 2-3 మెసేజ్లు నా వాక్యం చూసుకుంటున్నాను. మరొక ప్రక్కన కొంత సమయం తీసుకొని వాక్యం వింటున్నాను. ఎందుకంటే నేను సిద్ధపడాలి, నాకు అప్పగించిన దేవుని సంఘాన్ని సిద్ధపరచాలి. అదే నా యొక్క ప్రాముఖ్యమైన ఆశ. నాకు తెలుసని నేను ఎప్పుడు ఏమనుకోను. నా జీవితంలో నాకు ఆశ. నేను ఎందుకు వింటానంటే తెలుసుకోవాల్సినవి కోకొల్లలు ఉన్నాయి. నేను తెలుసుకున్నది ఈ ప్రపంచంలో ఉన్న ఇసుక రేణువులన్నిటిని ఒక చోట కూరిస్తే అందులో ఒక ఇసుక రేణువంతా కూడా నాకు తెలియదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కర్మేలు ప్రేయర్ హౌస్ జాగర్లమూడి ఛానల్లో షార్ట్ మెసేజ్లో ఒకటి పెట్టాను ఈరోజు ఇందాక. అది ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. దాన్ని జస్ట్ 2.5 నిమిషం ఉంటుంది కనుక ఆ ఛానల్లో షార్ట్ మెసేజ్లో పెట్టాను. దాన్ని వినండి. మీరు వింటమే కాదు, అనేకుల విశ్వాసులకు దానిని వినిపించండి. ప్రభు చిత్తం అయితే దానిని జ్ఞాపకం చేయాలని నేను కూడా ఆశిస్తుంటున్నాను. ఒక క్రైస్తవుడు రాసిన చిన్న కవిత ఆ దేవుని సేవకుడు దాంట్లో చదువుతూ వచ్చాడు. 2.5 నిమిషం ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇప్పుడు కాదు. కర్మేలు ప్రేయర్ హౌస్ జాగర్లమూడిలో షార్ట్ మెసేజ్ అన్నమాట. ప్రియమైన వాళ్ళరా, నేను అది వింటున్నప్పుడు నేను ఎక్కడున్నాను,
అనే ప్రశ్న నాకు వేయబడి 4 విషయాలు చెప్తూ వచ్చాడు. ఆ కవితలో ఒక క్రైస్తవ బ్రదర్ని సహవాసము సంబంధించిన ఒక ఇవాంజలిస్ట్ సువార్తికుడు ఆ కవితను రాస్తూ వచ్చాడు. ఆ కవితలో రాయబడిన విషయం ఏంటంటే, నీవు ఏ లెక్కలు వేస్తున్నావు, క్లుప్తంగా చెప్తున్నాను. మనము భూమి మీద సేవకుడిగా నేను కానీ, బాధ్యత కలిగిన వారముగా కానీ, విశ్వాసులముగా మనమందరం మనమేసే లెక్కలు ఏంటివి, దేవుడు వేసే లెక్కలు ఏంటివి? ఇది క్లుప్తమైనట్టుగా మాట. మన లెక్కలకు దేవుని లెక్కలకు చాలా వ్యత్యాసం ఆ 4 విషయాల్లోనే అర్థమవుతూ వచ్చింది. నాకు అప్పుడు వెంటనే అనిపించింది, ఆ వర్తమానం మొత్తం వినలేదు. జస్ట్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత రెండో నిమిషంలోనే ఆ చిన్న మెసేజ్ వచ్చింది. ఆ కవిత చెబుతూ వచ్చాడు. ఒక దైవజనుడు, ఒక సువార్తికుడు రాసినట్టు యొక్క కవిత అన్నమాట. చివరికి చనిపోయిన తర్వాత ఆ సమాధి దగ్గర ఏడ్చుకోకముందే లెక్కలు సరిచేసుకో అని చెబుతూ వస్తూ ఉంటాడన్నమాట. ప్రియమైన సంఘమా, మన జీవితాలకు ఎంతో సవాలుగా రాయబడ్డాయి ఆ మాటలు. అదే సమయంలో ఒక దైవజనుడు చెప్తూ వచ్చాడు మాట. వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్ అని ఉంటుంది. ప్రపంచపు యొక్క ఆర్థిక వ్యవస్థను ఎప్పటికప్పుడు కూడా బ్యాలెన్స్ చేసే ప్రపంచ సంస్థ ఒకటి ఉంటుంది. అది ఎంత పగడ్బందీగా ప్రపంచమంతా తన యొక్క ఆలోచనను నెరవేరుస్తూ 2030 కల్లా ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా ఒక నినాదముతో వారు ప్రయాణం చేస్తున్నట్లు, దాని కొరకు ఎంత వేగముగా పనులు జరుగుతున్నాయో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. భవిష్యత్తులో నీవు కొన్న కారు నీది కాదు, నీవు కట్టుకున్న ఇల్లు నీది కాదు, నీ ఉద్యోగము నీది కాదు, నీ ఫోను నీది కాదు, నీ బంగారము నీది కాదు, నీ బ్యాంకులో ఉన్న నీ డబ్బు నీది కాదు. అయినను నువ్వు ఎంతో ఉల్లాసముతో సంతోషముతో జీవిస్తావు అనే ఈ ఒక్క చిన్న స్లోగన్ తోటి అది ముందుకు వెళుతూ ఉన్నది. ప్రపంచమును ఎంత అద్భుతముగా, ఎంత చాకచక్యముగా మోసము చేస్తూ మోసపరుచు ఆ అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి ఎలాగ రాబోతున్నాడో దానిని గురించి వివరిస్తూ వచ్చాడు. నేను ఈ 2 వర్తమానాల్లో మొదటి దాంట్లోనేమో నా కవిత వరకు విన్నాను, రెండో దాంట్లో ఒక 10 నిమిషాల వరకు వింటూ వచ్చాను. మళ్ళీ నా వాక్యాన్ని చూసుకుంటూనే ఉన్నాను. ప్రేమైన సంఘమా, నేను ఎందుకు ఈ విషయాలు ముందుగానే చెప్తున్నానంటే, మన జీవితంలో చాలా ప్రమాదకరమైన గడియలలోనికి మనము పరుగులెడుతున్నాం, దానిలోనికి వెళ్ళబోతున్నాం. మనము దానిలో పడిపోయామని వెంటనే మనకు తెలియదు. కొంతకాలానికి మాత్రం ఏమవుతుంది, అర్థమవుతుంది. మొదటి మెస్సయాను యూదులు అంగీకరించలేదు. కానీ ఆ మొదటి మెస్సయాను సిలువేము సిలువేము సిలువేమని కేకలు వేశారు. వారి కేకలే గెలిచాయి. యేసుక్రీస్తు ప్రభు వారిని కలువరి సిలువకు అప్పగించారు. వాస్తవమైన మెస్సియాని ఆమెను సిలువేశారు. వాస్తవమునకు మెస్సియా కాని వాడిని రేపు రాబోయే రోజులలో యూదా జనాంగం ఏం చేస్తారు, రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తారు. వాడు దొంగ మెస్సియా అని కొంతకాలానికి ఏమవుతుంది, అర్థమవుతుంది. అప్పటికే
కీతిగలకే లోతులాక మునిగిపోతారు. ఆ తర్వాత అర్థమవుతుంది, వీడు నిజమైన మెస్సయా కాదు, వీడు దొంగ మెస్సయా అని. నిజం, ఈనాటి క్రైస్తవ ప్రపంచం కూడా క్రైస్తవ సంబంధించిన రకరకాల బోధలలో ఉయ్యాలలో ఊగుతూ ఉన్నారు. 90% క్రైస్తవత్వం ఈరోజు మోసకరమైన ఒక ఉచ్చులో, ఒక వలలో చిక్కుకొని పోతూ ఉన్నది. వారికి తెలియకుండానే వారు ఏమైపోతున్నారు, దాంట్లో వెళ్ళిపోతున్నారు. కళ్ళు తెరిచి నేను ఎక్కడ ఉన్నాను అని అర్థమయ్యే లోపలే జరగవలసినంత ప్రమాదమంతా జరిగిపోదు. దేవుని కృప ఉంటే బతికి బయటపడతామంతే. కాబట్టి ఇక్కడ నిలబడిన నేనైనా, కూర్చున్న మీరెవరైనా సరే జాగ్రత్త కలిగి ఎప్పటికప్పుడు దేవుని లేఖనాలను చదువుతూ, ఎప్పటికప్పుడు మన చుట్టూ జరుగుతున్న విషయాలను గమనించుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకోకపోతే నా మట్టుకు నేను మోసపోవచ్చు, నీ మట్టుకు నువ్వు మోసపోవచ్చు. చివరికి కళ్ళు తెరిచి ప్రమాదకరమైన స్థితిలో ఉండి శాశ్వతంగా ఏడవనవచ్చు. అట్టి స్థితిలో మీరు వెళ్ళకూడదని నా ఆశ. అందుకని ఎప్పటికప్పుడు ఆయా విషయాలు తెలుసుకుంటూ మీకు చెప్పటానికి కారణం అదే. సో ఈరోజు నువ్వు ఏమి లెక్కలేసుకుంటున్నావు? ఎంత పంట పండించని లెక్కలేసుకుంటున్నావా? ఎన్ని వేల రూపాయలు సంపాదించని లెక్కేసుకుంటున్నావా? నా ఉద్యోగంలో ఎంత ఇంక్రిమెంట్ వస్తున్నది, ఎన్ని డిఏలు వస్తున్నాయి? రేపు నుంచి మా పౌలయ్య లెక్కలేసుకోబోయేది అదే. ఏంటిది? మా పౌలయ్య నమస్కారం చేస్తున్నాడు. మా పౌలయ్య ఎప్పుడన్నా వస్తాడని చూస్తున్నా మందిరానికి. ఆహా, మేము మాత్రం అక్కడే మేము రావని అంటున్నాం, కూర్చున్నాడు. మరి ఎప్పుడు వస్తాడో మరి తెలియాలి. పరలోకం పోయిన తర్వాత వస్తాడేమో తెలియదు. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కదా, ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు ఏం చేస్తారండి? ప్రతి సంవత్సరం ఎన్ని డిఏలు వచ్చినాయి ఇక లెక్కలేస్తాడు మా పౌలు రేపటి నుంచి, వచ్చే సంవత్సరం నుంచి. మన ఇంటికి పోయినప్పుడు కొంతమంది టీచర్స్ మా క్లాస్మేట్స్ ఉన్నారు. కనుక ఈ సంవత్సరం డిఏ రాలేదని ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు ఏం తిట్టుకుంటున్నారో. నా మాట కాదు, జరుగుతున్న వాస్తవం. డిఏ ఇవ్వలేదని ఏం చేస్తున్నారు? ఇదిగో అని ఏం చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయట్లేదు. రేపు రాబోయే రోజుల్లో కనుక ఉద్యోగస్తులు కనుక ఎన్ని ఇంక్రిమెంట్లు వచ్చినాయి, ఎన్ని డిఏలు వచ్చినాయి, నా ఉద్యోగంలో నా శాలరీ ఎంత పెరిగిందని లెక్కలేసుకుంటున్నావు. కానీ జాగ్రత్త, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మీటింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఛానల్ ఓపెన్ చేసి షార్ట్ మెసేజ్లో కనుక ఇందాక పెట్టిన షార్ట్ మెసేజ్ వినండి. ప్రతి క్రైస్తవుడు తప్పక వినవలసినటువంటి యొక్క 2.5 నిమిషం వర్తమానం అది. చిన్న కవిత. జీవితాలను సేవకులముగా కానీ బాధ్యత కలిగిన వారికి విశ్వాసులను మనను జాగ్రత్త పరిచి మనము సంపాదించుకోవలసినది, మనము లెక్కలు వేసుకోవలసింది భూ సంబంధమైన వాటి కొరకు కాదు. కానీ దేవుడు వేస్తున్న లెక్కలు ఒకటి ఉన్నాయి. ఆ లెక్కలను జాగ్రత్తగా పరిశీలన చేసుకో. భూ సంబంధమైన నీ లెక్కలలో ఒకవేళ హెచ్చు తగ్గులుండవచ్చు, కానీ దేవుడు వేసిన లెక్కలలో ఖచ్చితత్వం ఉంటుంది. అదే కదా దానియేలు గ్రంథం 5వ అధ్యాయములో బెల్షస్సరుని గురించి మాట్లాడుతున్న మాట చివరికి దానియేలు చెప్తూ వచ్చాడు. బెల్షస్సరు రాజా, దేవుడు నీ రాజ్యమును గురించిన లెక్కనేం చేశాడు? లెక్క చూసి ముగించాడు. నీ లెక్కను చూసి ముగించాడు. అయితే నీ లెక్కలో నువ్వేమైపోయినావు? తక్కువైపోయినావు.
కాబట్టి నేను ఆ 4 మాటల చిన్న కవితను ఆధారం చేసుకొని వాక్యం చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడైనా ఒకరోజు. అది చాలా నచ్చింది. నన్ను చాలా హెచ్చరించింది ఆ మాటలు. సో, జాగ్రత్త, జాగ్రత్త. నీ లెక్కలకు, దేవుని లెక్కలకి చాలా తేడా ఉంటది. చివరికి బెల్షాజర్ రాజు దేవుడు కొలిచిన లెక్కలో తక్కువైపోతే అదే రాత్రి ఏం చేయబడ్డాడు? చంపివేయబడ్డాడు. నిత్య నరకానికెళ్ళిపోయాడు. దేవుడు కొలిచే లెక్కలలో నీవు గూడా తక్కువైపోతే, ఇక్కడ వాక్యం చెబుతున్న నేను గూడా తక్కువైపోయినానంటే, నా గతి గూడా అదే. సో, దేవుడు చూచే లెక్కలలో మన జీవితాన్ని కొలుసుకోవటానికి, మన విశ్వాస ఆత్మీయ జీవితాలు కొలవటానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయండి. సరే, వర్తమానంలోకెళ్ళిపోదాం. నేను రూమ్‌లోకెళ్ళాను. కనుక తీసుకొచ్చిన టిఫిన్ తిన్నాను. తింటూనే బైబిల్ పెట్టుకొని పక్కన పెట్టుకొని, నా దినభాగం కీర్తనల గ్రంథం 120 నుంచి చదువుతున్నాను మధ్యాహ్న భాగం. ఎందుకంటే సాయంకాలానికి ఏం చెప్పాలి? ఇందాకటి దాకా దేవుని వాక్యం దగ్గర యుద్ధం చేస్తూనే ఉన్నాను. పడుకుంటుంటే నిద్ర రాట్లట్లా. లేసి కూర్చుంటా. మళ్ళీ చదువుతున్నాను. మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాను. మళ్ళీ చదువుతున్నాను. నాకనిపించింది దేవుని వాక్యం ఎంత మధురమైనది. దేవుని వాక్యమును ధ్యానించాలే కానీ, దేవుని యొక్క ఉద్దేశాలను మనం ఎన్నడూ కూడా ఎరగలేం. ఎరగలేం. ఒక చిన్న మాటను మనము ధ్యానం చేయబోతున్నాం. నేనిప్పటికే చాలా సార్లు చదివాను కీర్తనల గ్రంథం. దాదాపుగా 50, 60 సార్లని చదివుంటాను కీర్తనల గ్రంథం. కానీ మళ్ళీ చదువుతున్నాను 120 వచ్చిన అధ్యాయం నుంచి. 160 నుంచి 120 నుంచి 134 వరకు యాత్రా కీర్తనలంటారివి. యాత్రా కీర్తనలు. ఈ కీర్తనలకు ప్రత్యేకత ఉన్నది. ఇప్పుడు మనం వాటినన్ని చూడబోట్లేదు. 120 చదువుకున్నాను. 121 చదువుతున్నా నేను ఆగిపోతూ వచ్చాను. అదే మన యొక్క టాపిక్ ఈరోజు. కీర్తనలు 121 అధ్యాయం. ఇజ్రాయేలు ప్రజలు వారు ఎక్కడ ఉన్నా కూడా యెరూషలేమునకు వారు యాత్ర చేస్తుంటారు. సంవత్సరమునకు ముమ్మారు తప్పనిసరిగా ప్రతి పురుషుడు ఆ యొక్క యెరూషలేములో కనబడాలి. యెరూషలేమునకు వెళ్ళిన తరువాత ఆ మందిరం ఎక్కటానికి కొరకే కొన్ని మెట్లుంటాయి. ఆ మెట్లు ఎక్కుతూ ఈ పాటలు పాడుతారు. ఆ మెట్లు ఎక్కుతూ యెరూషలేము దేవాలయములకు పోయే ముందు ఈ పాటలు పాడుకుంటూ వెళతారనమాట. 120 నుంచి 134 వరకు ఈ 15 కీర్తనలనమాట. యాత్రా కీర్తనలు అంటారు. పైన చిన్న అక్షరాలతో రాస్తాడు యాత్రా కీర్తనలు. వారు తప్పనిసరిగా పాడుకుంటారు. ఆ యాత్రా కీర్తనలలో ఒక కీర్తన 121 8 చరణాలుంటాయి. మనమందరము కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనలు 121 8 చరణాలు చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదములను తొట్రులనియ్యడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ప్రియమైన సంఘమా, ఎక్కడికైనా ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ఈ కీర్తన చాలామంది చదువుకుంటారు. ఎక్కడికైనా ఏ పని మీదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ కీర్తన తప్పనిసరిగా చదువుకుంటారు.
మరి ముఖ్యంగా చివరి వచనం చాలా జాగ్రత్తగా చదువుకుంటారు. ఇది మొదలుకొని అని చెప్తూ నిరంతరం అన్నాడు. అంటే ఈరోజు మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఈ మాట ప్రయాణం చేసే ప్రతి ప్రయాణికుడు బండి మీద కూడా రాసుకుంటారు. వాహనాల మీద రాసుకుంటారు. మంచిదే. రాసుకోవద్దని నేను చెప్పడానికి చెప్పట్లేదు. అయితే ఇది మొదలుకొని దేవుడు నిరంతరము మన ప్రయాణాలలో కాపాడాలని ఆశిస్తున్నాం, మంచిదే. కానీ అంటే దేవుడు మనలను ఎప్పుడు ఏం చేయాలని, కనుక కాపాడాలని, భద్రపరచాలని, సంరక్షించాలని, ఎట్టి కీడు లేకుండా మనలను భద్రపరచాలని కోరుకుంటాం, మంచిదే. అయితే అయితే ఇక్కడ ఈ భాగమును రెండుగా విభాగిస్తుంటున్నాను. మొదటగా ఒక దైవజనుడు ఇలాగ విభజిస్తూ వచ్చాడు. మొదటి 2 వచనాలకు ఒక పేరు పెడుతూ వచ్చాడు. దైవిక సహాయము కోసం ఎదురుచూపు. దేవుని యొక్క సహాయము కొరకై ఒక మనుష్యుడు ఎదురుచూపు, లేకపోతే వేసే కేక, లేకపోతే మొర్ర, ఏమన్నా పేరు పెట్టుకోండి. మొదటి 2 వచనాలు. తర్వాత 3వ వచనము నుంచి 8వ వచనం వరకు దైవిక సహాయం యొక్క హామీ. అందుకనే మొదటి 2 వచనములలో నా 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 అనే పదం వస్తుంది. కానీ 3వ వచనం నుంచి నా అనే మాట రాదు. నీ, నీకు, నిన్ను, కనుక నీకు, నీ అనే పదాలు వస్తాయి. అంటే మొదటి 2 వచనములలో దేవుని యొక్క సహాయము కొరకై కీర్తనాకారుడు కేకలు వేస్తూ వచ్చాడు. కేకలు వేసిన తరువాత దేవుడు ఆ కేకలు వేసిన ఆ వ్యక్తికి దేవుడు హామీ, దైవిక సంబంధమైన హామీ ఇస్తున్నాడు, భరోసా ఇస్తున్నాడు, గ్యారంటీ ఇస్తున్నాడు దేవుడు. ఎప్పటి వరకు? నిరంతరము వరకు. ఇది మొదలుకొని నిరంతరము వరకని. ప్రేమైన వలరా, నీవు నేనైనా తప్పిపోవచ్చేమో, కానీ దేవుడు తాను ఇచ్చిన హామీ విషయములో ఎప్పుడు తప్పిపోడు. ఈ మాట చెప్తుంటే నాకు న్యాయాధిపతుల గ్రంథం మొదటి 2 అధ్యాయాల మాటలు గుర్తుకొస్తున్నాయి. రండి, నేను అసలు సిద్ధపడలేదు. ఇది ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు నా మనసులోకి వస్తున్నది. రూతు గ్రంథం ముందుంటుంది. న్యాయాధిపతుల గ్రంథం రండి, మొదటి అధ్యాయం 2వ అధ్యాయములు ఈ మాటలుంటాయి. మొదటిగా 2వ అధ్యాయంకి వెళ్దాం. 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదామా? ఇలా చదవండి ఒకరు. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బొకీమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను. నేను మిమ్మల్ని ఐగుప్తుల నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన. ఆ మాటలు గమనించాలి. కీర్తన గ్రంథం 121 అధ్యాయం 8వ వచనమును జ్ఞాపకం చేస్తుంటున్నప్పుడు ఈ వచనం గుర్తుకొస్తుంది నాకు. దేవుడు యొక్క దూత, మీరు పాత నిబంధన గ్రంథములో యెహోవా దూత అని వస్తే అక్కడ ఎవరో కాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభుని గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు, యెహోవా దూత అనే పదాలు వస్తాయి. ఇక్కడ కూడా ఉన్నదే యెహోవా దూత. అంటే ఆయన మారు రూపముల, ఒక దూత రూపములు ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చి కనుక మాట్లాడుతున్నాడు. మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మల్ని చీల్చి నీతో చేసిన నిబంధనను నేను ఎన్నడూను నీ రాకపోకల యందు నిరంతరము నీకు నేనేమంటాను, తోడుగా ఉంటా, నిన్ను కాపాడతా. ఇది మొదలుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎన్నడూ కూడా నీతో చేసిన నిబంధనను నేను చేయలేదు, మీరలేదు. అయితే మీరేం చేశారు? రెండో వచనం చదువుదాం. చదవండి. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరుగగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాట నేనేమన్నా నా నిబంధనను నేను మీతో చేసిన నీ యొక్క ప్రమాణమును మీరకుండా మీరను అని చెప్తున్నాడు. ఇప్పటి వరకు మీరలేదు, భవిష్యత్తులో కూడా నేనేం చేయను, మీరను. అయితే మీరైతే నా మాటలను ఆజ్ఞలను పాటించకమంటే మీరేం చేశారు? మీరు నా మాట వినలేదు. పాస్ట్ టెన్స్. మీరు మాట వినలేదు. అప్పుడు వినలా, ఇప్పుడు వినలేదు, రేపు కూడా మీరు వినే ప్రసక్తే లేదు. దేవుడేమన్నా తాను నిబంధనను మీరకుండా తన బిడ్డల పక్షంగా కార్యం జరిగిస్తూ ఉంటే ఆ కార్యములు జరిగించుకుంటున్న మనుషుడైతే మనమైతే ఆయన దగ్గర ఆయన మాటను ఎన్నిసార్లు పెడచెవిని పెట్టుకుంటూ వెళుతున్నాం, ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేసుకుంటూ వెళుతున్నాం. సంఘమా, అయినను దేవుడు ఈ యొక్క రోజున నిన్ను నన్ను సజీవంగా ఉంచి ఇంకా నా మాట వింటావేమోనని, ఆ మాట చదువుతుంటే కీర్తన ఇంకో మాట గుర్తుకొస్తుంది. 81వ అధ్యాయం అనుకుంటాను. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయం 8వ వచనం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో, అయ్యో అంటే చాలా దుఃఖముతో మాట్లాడుతున్నాడు దేవుడు. అయ్యో యాకోబు, ఇజ్రాయేలు, ఇస్సాకు, అబ్రహాముల సంతానమో, అయ్యో ఇజ్రాయేలు చదువురా, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. 13వ వచనం. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత. అంటే ఆ మాట అంటానికి కారణం ఏంది? వారి దేవుడు వారికి ఇస్తున్న మేలులు అనుభవించండిరా బాబు అంటే, దేవుడు అనుభవించే మేలులు అనుభవించకుండా దేవుని యొక్క శాపాలకు వారు ఏమైపోతున్నారు? గురైపోతుంది. ఎంత మేలు అంటే, నేను మీ పక్షంగా మేలు ఉద్దేశించానురా, నేను మీ పక్షంగా మంచి ఉద్దేశించానురా, కానీ మీరు నా మాట వినకుండా మేలుకు బదులుగా ఏం చేస్తున్నారు? కీడును అనుభవిస్తున్నారు. ఇప్పుడైనా పర్వాలేదు. ఇజ్రాయేలు, అయ్యో ఓ ఇజ్రాయేలు, నీవు నా మాటలు వినిన ఎడల ఎంత మేలు, నీ మార్గమును నీవు చక్కపరుచుకొని ఎడల ఎంత మేలు. ఎస్, దేవుడు నిబంధనను మీరేవాడు కాదు. ఆడిన మాటను వెనుకకు తీసుకునేవాడు. కీర్తన 132 వచనం 13, 12 చదువుతారా? యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పని. ఎస్, దేవుడు దావీదుతోనే కాదు, ఆనాడు ఇజ్రాయేలు ప్రజలతో చేశాడు, ఈనాడు రక్షించబడిన నీతో నాతో చేశాడు, సమస్త ప్రపంచములో ఉన్న మానవుడితో ఆయన చేస్తూ ఉన్నాడు. రా, నీకు విశ్రాంతినిస్తా, రా, నీకు మేలు కలుగు చేయు మార్గమును నీకు బోధిస్తా. యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం. ఏమంటున్నారు వాళ్ళు? చూద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము వచనం 2 నుంచి, లేదా 3వ వచనంకి వచ్చేయండి. 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము,
యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఏందంట? ఆయన తన మార్గములను గురించి విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుంటూనే వస్తున్నారే కానీ, పోయేటప్పుడు కూడా చెప్పుకుంటూనే పోతున్నారే కానీ, బోయోడొస్తాడు, గింజలు తల్లుతాడు, వల వేస్తాడు, ఎత్తుకొని పోతాడు, బుట్టలేసుకుంటాడు, మాంసం వండుకుంటాడని పాట నేర్పించినట్టుగానే పౌరాలకి ఎట్టుగుంది, అలాగనే మన బ్రతుకులు ఉండిపోతున్నాయి కాదా? ఆయన వాక్యముని గురించి మనకు బోధిస్తాడు. వెళ్దాం పదండి పదండి అని జనులు చెప్పుకొనుచు ఉన్నారే కానీ, వారి జీవితంలో దేవుడి మాట వినటానికి, దాని ప్రకారంగా జీవించటానికి ససమేరా వారు ఏం చేయట్లేదు, ఇష్టపడటలా. అంతకంటే భయంకరంగా ఇంకో మాట రాయబడింది ఇక్కడే. యెషయా గ్రంథము 20 యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ఏం మాట్లాడుతున్నాడు భక్తుడు చూడండి ఇక్కడ. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకొందము. యాకోబు వంశముకు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నీకున్నది. 7వ వచనం. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది, వారి ఆస్తి సంపాద్యము మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది, వారి రథములకు మితి లేదు. వారి దేశము విగ్రహములతో, వేటితో నింపుకుంటున్నారండి వాళ్ళు? లోక సంబంధమైన వాటన్నిటితో నింపుకుంటున్నారు ఈరోజు క్రైస్తవులు కూడా. ఒక్క దేవుని వాక్యముతో తప్ప, ఒక్క దేవుని ఆత్మతో తప్ప లోక సంబంధమైన వాటన్నిటితో నింపుకుంటున్నారు. అక్కడ రాయబడింది. రండి రండి యాకోబు జనాంగమా రండి. ఈ రాత్రి నీవు దేనితో నింపుకుంటున్నావు? దేవుని పేరైతే చెప్పుకున్నావు, బైబిల్ గ్రంథమైతే ఇంట్లో ఉన్నది, కానీ మనము నింపుకుంటున్నది దేనితో? మన మనసును, మన హృదయాన్ని, మన జీవితాన్ని నింపుకుంటున్నది దేనితో? ప్రశ్న వేసుకొని దాని ప్రశ్నకు సమాధానం రాయి. నిజంగా ఆత్మ పరిశీలన చేసుకొని అబద్ధము లేకుండా వాస్తవముగా ఈరోజు వరకు, ఈరోజు ఎంత తారీఖు? 18 19 కనుక 19వ తారీఖు వరకు 2025 సంవత్సరం ఈ యొక్క అక్టోబర్ మాసం 19వ తారీఖు ఈ రాత్రి వేళ ఇంతవరకు నేను దేనితో నింపుకోవటానికి నన్ను నేనుగా ప్రయాసలోనికి కనుక లోకములో ప్రయాణం చేస్తున్నాను? డబ్బుతోనా, బంగారముతోనా, వెలగల ఆస్తులతోనా, కీర్తి ప్రతిష్ఠితులతోనా, ఈ లోక సంబంధమైన వెలగల సొత్తులతోనా, దేనితో? జాగ్రత్త. దేవుని వాక్యముతో తప్ప, పరిశుద్ధాత్మ దేవునితో తప్ప, ఆత్మ జ్ఞానం. మనం స్టెఫెను గురించి చూసుకుంటున్నాం కదా, 5 రకాలుగా నింపబడ్డాడంట. చూడండి, ఆ 5 మాటలు చూడండి. వాటితో తప్ప మనము దేనితో కూడా నింపుకోకూడదు. రండి 6వ అధ్యాయం అపోస్తుల కార్యము గ్రంథం 1 నుంచి చదువుతారా? 3వ వచనం మొదటిది. కాబట్టి సహోదరులారా, మొదటిది ఆత్మతోను, రెండవది దేనితో? జ్ఞానముతో, మూడవది 5వ వచనం. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను, ఇప్పుడు ఎన్నైనాయి? 4. మొదటిది ఏంటిది? ఆత్మతోను, రెండవది జ్ఞానముతోను, మూడవది విశ్వాసముతోను, 4వది పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడై. 8వ వచనం చదవండి. 5వది
స్టెఫను కృపతోను బలముతోను, మొత్తం ఎన్నైనా 5 కాదు 6 అయినాయి. ఏమేంటి చెప్పండి మరి వరుసన? ఆత్మతో నింపుకోవాలి, జ్ఞానముతో నింపుకోవాలి, విశ్వాసముతో నింపుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపుకోవాలి, కృపతో నింపుకోవాలి, దేవుని బలముతో. ఇవి తప్ప మిగతా వాటన్నిటితో నింపుకుంటున్నాం ఈరోజు. పరిశీలన చేసుకో, పరీక్షించుకో. నిజంగా దేవుని యొక్క వాక్యములో ఇక్కడ రాయబడిన 6 రకాలైన వాటిలో ఒక్కటైనా నీ జీవితంలో నింపుకోవాలన్న ఆశ నీకు ఎప్పుడైనా ఉందా? కలిగిందా? ఆ తపన, ఆ యొక్క అపేక్ష నీ జీవితంలో కలిగి ఉన్నావా? పేరుకి క్రైస్తవులం, పేరుకి సేవకులం, పేరుకి బాధ్యత కలిగిన వారం, పేరుకి విశ్వాసులం. కానీ నీవు గాని నేను గాని మనమందరం నింపుకుంటున్నది అదిగో 2వ అధ్యాయం యెషయా గ్రంథములో అక్కడ 4-5 విషయాలు ఉన్నాయి. వాటితో వారు నింపుకుంటున్నట్లుగా మనం కూడా మన కలిగిన జనుల సంప్రదాయములతో ఏం చేస్తున్నాము? నింపుకుంటున్నాం. ఏ కోణములో జనుల సాంప్రదాయాలు లేకుండా క్రైస్తవులు పెళ్ళిళ్ళు కానీ, బిడ్డల పుట్టినరోజులు కానీ, మీ బిడ్డల గర్భవతులైనప్పుడు కానీ, చనిపోయినప్పుడు కానీ ఏ సాంప్రదాయం చేయకుండా చేస్తున్నారు చెప్పండి? జాగలముడి క్రైస్తవ పాలెముల క్రైస్తవులు ఒక్కటి కాపోయినా ఒక్కటైనా బీరుపానిస్తున్నారా? పరిశీలన చేసుకో. నేను విమర్శించడం కాదు. నీవు నింపుకోవలసింది వీటితో, ఆత్మతో, జ్ఞానముతో, కనుక కృపతో, బలముతో, విశ్వాసముతో, పరిశుద్ధాత్మతో. కానీ నింపుకుంటుంది దేనితో? లోకపు యొక్క సాంప్రదాయాలు, వెండి బంగారములు, ధనధాన్యములు, ఇంకా వస్తు వాహనములు, వస్త్రములు, ఇంకా అనేకమైన వాటితో మనం ఏం చేస్తున్నాం? అందుకని అన్నాడు, ఒరే పిచ్చోడా. చదువుదామా మాట. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 25 నుంచి చదవండి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25 నుంచి, తన యజమాని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గెహాజీ, నీవు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనని నేను ఎచ్చటికి చేసింది తప్పు కాక మళ్ళీ ఏం చెబుతున్నాడు? మనం కూడా అంతే. ఇంట్లో చేసే ఆచారాలను చేసి మళ్ళీ బ్రదర్ దగ్గరికి వచ్చి, సేవకుడి దగ్గరికి వచ్చి, అన్నా ప్రార్థన చేయవా? ఎంత నంగనాచిగా మాట్లాడతామో, ఎంత నంగనాచిగా చేసి ఏదో పనులన్నీ చేస్తాం ఇంటి దగ్గర. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తాము? అన్నా ప్రార్థన చేయి. ఎవరిని మోసం చేస్తున్నావన్నా? ఎవరిని మోసం చేస్తున్నామన్నా? సంఘమా, జాగ్రత్త, జాగ్రత్త. నేను ఎక్కడికి పోలేదు. చదవండి. అంతటి ఎలీషా వానితో అంటున్నాడు, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఇప్పుడు ఇక్కడి నుంచి జాగ్రత్తగా గమనించాలి. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు 7 రకాలున్నాయి. సంపూర్ణంగా 7 రకాలున్నాయి. 7 అనేది సంపూర్ణతకు గుర్తు పరిశుద్ధ గ్రంథములో. అంటే సంపూర్ణముగా దేనితో నింపుకోకూడదో, దేని కొరకైతే ప్రయాసపడకూడదో, దేని కొరకైతే మన జీవితంలో మనకున్న ప్రతి పరిస్థితిని మనము ఖర్చు చేయకూడదో, దాని కొరకై మనం ఏం చేస్తున్నాం? గెహాజీ వలె, ఇది సమయమా? ఇది సమయం అంటారా నీకు? నిజం. ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉంటూ ఉన్న, పనివాడిగా ఉంటున్నా, లేకపోతే ఒక చక్కని నేర్చుకునేవాడుగుంటున్న గెహాజీ పేరుకే ఉంటున్నాడే కానీ నేర్చుకునేవన్నీ లోక సంబంధమైన వాటిని నేర్చుకుంటున్నాడు.
చాలాసార్లు మనము కూడా దేవుడి మందిరానికి వెళ్తాం, వాక్యాన్ని చదువుతాం, వాక్యాన్ని బోధిస్తాం, వాక్యముల జీవితములు మనం ప్రకటిస్తాం. కానీ చేసేదాన్ని ఏంటి? గెహాజీ లాంటి పనులే కాదా? ఏమన్నా కొంచెమన్నా అబ్బిందా ఎలీషాకి? కొంచెమన్నా అబ్బిందా? ప్రేమైన సంఘమా, అత్రవాసన కొట్టుకున్న వాడి దగ్గర నువ్వు కాసేపు అయిన తర్వాత అవతలకు పోతే నీకు కూడా ఏమొస్తుంది? అత్తరవాసన వస్తుంది. నిన్నంటారు, ఏంది అత్తరు కట్టుకున్నావట. నేను కొట్టుకోలేదన్నా అని అంటావు. కారణం ఏంటిది? నువ్వు కొట్టుకోకపోయినా వాళ్ళ దగ్గర నుండి వచ్చావు. ఇప్పుడు 1 గంట 2 గంటలు ఉండి తద్వారా ఆ వాసన నీకేమైంది? అంటుకుంది. కనీసం ఆ వాసన కూడా మనకు అంటుకోవట్ల క్రైస్తవులకి. ఈరోజు మన జీవితంలో మనము పరిశీలన చేసుకుందాం. మనం ఎలాగుంటున్నాము? దేవుడు నిరంతరము తన నిబంధనను మీరేవాడు కాదు. కానీ నిరంతరం మనము ఆయన మాటను ఏం చేస్తున్నాము? మీరుతూనే ఉన్నాం. జాగ్రత్త, జాగ్రత్త. అయ్యో ఇజ్రాయేలు, ఇప్పుడైనా నా మాట వింటే నీకెంతో మేలయ్యా, నీకెంతో శ్రేయస్సు కలుగుతుంది, నీకు క్షేమం కలుగుతుంది. వింటావా? లోబడతావా? లేదా తీర్మానం చేసుకోవాల్సింది నువ్వు నేనే. దీనిలో బలవంతమేమీ లేదు. కనుక ఆయన మాట ప్రకారంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. వెళ్దాం మన భాగములోకి. కీర్తనల గ్రంథం 121 అధ్యాయం. ఇక్కడ ప్రాముఖ్యంగా 2 మాటలున్నాయి. భక్తుడు సహాయము కొరకై దేవుని దగ్గర కేక వేస్తున్నాడు. అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, భక్తుడు, ఆ కీర్తనాకారుడు ఏదో ఒక విధమైన ఆపత్తులోనో, కష్టములోనో, ఇబ్బందులో, ఇరుకులో ఉన్నాడు. తనంతట తానుగా ఏమాత్రమే కానీ బయటపడలేని నిస్సహాయకమైన పరిస్థితులలో తాను ఉన్నట్లుగా మనకు ఆ 2 వచనాలు అర్థమవుతుంది. అందుకని చెప్తున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా సహాయము అనే మాటను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఇక్కడ సహాయము అనేటి యొక్క మాట దగ్గర ఒరిజినల్ ఈ గ్రంథము హీబ్రూ భాషలో, అంటే ఇజ్రాయేలు ప్రజలు మాట్లాడుకునే హెబ్రీ భాష ఉంటుంది. ఆ భాషలో వ్రాయబడింది ఇది. పాత నిబంధన గ్రంథం ఎక్కువగా మొత్తం అక్కడ ఒక చోట కొద్ది తప్ప. హెబ్రీ భాషలో సహాయము అనే మాట దగ్గర వ్రాయబడిన పదం మీకు ముందులో జ్ఞాపకం చేస్తుంటున్నాను. అజర్ అనే పదం ఒకటి ఉంటుంది. దానిని మరలా ఏజర్, మూడవది ఎజ్రా. మళ్ళీ చెబుతున్నాను, సహాయం అనే పదము దగ్గర ఒరిజినల్ మాట హిబ్రూ పదం రాయబడిన మాట కనుక అజర్, ఎజేర్, ఎజ్రా. అంటే మీకు క్లియర్గా అర్థం కావటానికి ఒక చిన్న భాగాన్ని బైబిల్లో తీసుకుంటాను. మోషేకి ఎంతమంది కొడుకులు? పేరు చెప్తారా? అక్కడ ఆగిపోద్ది బండి, నాకు తెలుసు. 2 కొడుకులు మంచిదే. మొదటి కొడుకు పేరేంటిది? చదువుదాం, వెళ్దాం. అంటే ఈ పేరుకు, ఈ యొక్క సహాయం అనే దానికి మీకు అర్థం కావడానికి అక్కడికి వెళ్తున్నాను. రండి. మొదటి కొడుకు 2వ అధ్యాయంలో కనబడతాడు మనకి. నిర్గమాకాండం 2వ అధ్యాయం. చదువుతారా వచనము 21, 22 వచనాలు. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెను సెప్పోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే
నేను అన్య దేశములో పరదేశురయుంటుననుకొంటిని. ఆ, వారికి గెర్షోము అని. సో మొదటి కొడుకు పేరేంటిది? గెర్షోము. గెర్షోము అంటే అర్థం ఏంటిది? పరదేశి. రెండో పేరు 18వ అధ్యాయంకి వద్దాం. నిర్గమాకాండం 18వ అధ్యాయం. చదువుతారా వచనము 2వ వచనం నుంచి. మోషే మామయ్యన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరు కుమారులను తోడుకొని వచ్చెను. ఇప్పుడు గమనించాలి ఇక్కడి నుంచి. అతడు అన్య దేశములో నేను పరదేశం అనుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టును. గమనించాలి ఇక్కడి నుంచి రెండో పేరు. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించుననుకొని రెండో వానికి ఎలియేజర్ అని పేరు. ఎలియేజర్ అనే మాట రెండు పదాల కలయిక. ఏల్ అంటే దేవుడు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క విమాన సంస్థ పేరు ఏల్. ఏల్ అంటే దేవుడు హిబ్రూలో. రెండవది కనుక ఏజర్ అనే మాటకు అర్థం అంటే నా సహాయకుడు. ఇప్పుడు ఎలియేజర్ అనే మాటకి పూర్తి అర్థమైంది. దేవుడే నా సహాయకుడు, లేకపోతే సహాయం చేసే దేవుడు. గమనించాలి. ఏల్ ఎజర్ ఎలియాజర్ అనే మాటకి అర్థం ఏంటంటే సహాయపడే దేవుడు, లేకపోతే దేవుడే నా సహాయకుడు. ఎస్, కత్తివాత పడకుండా మోషేను ఫరో యొక్క చేతిలో నుండి దేవుడు ఏం చేశాడు? తప్పించి సహాయపడి తనను భద్రపరిచాడు. అందుకని రెండవ కుమారుడికి ఎలియేజర్ అని పేరు పెట్టాడు. మన పేర్లుంటాయి. తాతమ్మ పేరు కలిసి రావాలి, అమ్మమ్మ పేరు కలిసి రావాలి, నాయనమ్మ పేరు కలిసి రావాలి, మామ పేరు కలిసి రావాలి. ఇంతమంది పేర్లు కలిసి వచ్చి ఏమవుతుంది? అంత గందరగోళం అవుతుంది. ప్రేమైన సంఘమా, ఆ పేర్లు కాదు, దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేసుకొని దేవుని పేరు నామకరణం చేసుకుంటే నీకెంతో మేలు. అలాగా నీ బిడ్డను పెంచగలిగితే నీకు మేలు, ఆశీర్వాదం. సో వెళ్తున్నా నేను భాగానికి. సహాయకుడు ఇదే. ఇక మీరు చెప్పాను కదా, కనుక హీబ్రూ భాషలో ఏజర్, ఎజేర్, ఎజ్రా కనుక అనే మాటలకు కనుక అర్థం మీకు జ్ఞాపకం చేస్తూ సహాయముడు, సహాయకుడు, సహాయము అని అర్థం. ఇదే సహాయం అనే మాట దగ్గర గ్రీకు భాషలో వాడబడినట్టు పదం. కనుక మీ కొరకై నేను ఈ విధంగా ఈ రోజంతా వాక్యం దగ్గర నేను చర్చ చేయాల్సి వచ్చింది గూగుల్లోకి వెళ్ళి. కనుక ఆ విధంగా దేవుని దగ్గర కూర్చొని ఆ విధంగా అవన్నీ కూడా ధ్యానం చేస్తూ వచ్చాను. కనుక దాదాపుగా 10-20 నిమిషాలు కూడా వేస్ట్ చేసుకోలేదు మీటింగ్ అయిన తర్వాత నుంచి వచ్చే వరకును. కనుక ఆ విధంగా నేను చూసుకుంటూనే వస్తూ వచ్చా. కారణం ఏంటంటే మీకు మంచిది, శ్రేష్టమైంది ఇవ్వాలి, అది నా ఆశ. కనుక దేవుని సన్నిధిలో కనుక ఒక సేవకుడిగా మీకు మంచిది ఇవ్వాలి అనే దాని కొరకై కూర్చున్నాను. ఆ విధముగా సర్వే చేస్తూ వచ్చాను. గ్రీకు పదం ఇలా రాయబడింది. ఏమంటాడంటే ఇక్కడ బోవో గ్రీకు పదం, రెండవది బో, మూడవది బోధియా, నాలుగవది బోధియో, ఐదవది బోధోస్. నేను ఎందుకు చెబుతున్నానంటే తెలుగు బైబిలు ట్రాన్స్లేషన్ చేయబడింది. మీకు మొదటి పేజీలో కనబడుతుంది చూడండి. మొదటి పేజీ చూడండి. పాత నిబంధన గ్రంథమును క్రొత్త నిబంధన గ్రంథమును ఇమిడి ఉన్నవి. ఇది ఆదిమ హిబ్రూ గ్రీకు భాషలలో నుండి భాషాంతరము చేయబడినది. అంటే ఆదిమ భాషలైన హీబ్రూ, యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిన కాలములో గ్రీకు భాష, ఎందుకంటే గ్రీకుల సామ్రాజ్యం ప్రపంచమంతా గ్రీకు భాషలో వచ్చింది.
అంటే రెండు భాషలలో ప్రాముఖ్యంగా ఈ బైబిల్ ఏం చేయబడింది, వ్రాయబడింది. మీకు చదవడానికి మీకు చెప్తున్నాను, తెలుగులో కూడా ఒక మాట. నేను శ్రీకాకుళంలో చదువుకోవటానికి వెళ్ళాను. చదువుకుంటానికి వెళ్ళిన తర్వాత రాత్రి అయిన తర్వాత మీరు ఎట్లా పడుకుంటారని అడిగా నేను. అక్కడ ఉన్న శ్రీకాకుళంలో వాళ్ళందరూ కోప్పడి నా మీద ఉరువురిని చూశారు. పండుకోవటం అంటే వాళ్ళకి బూతు పదం అది. తొంగున్నావా అని అంటే వాళ్ళకి సరైన పదం. ఏంటిది? మన దగ్గర తొంగున్నావంటే ఏమంటారు? నువ్వు తొంగోపోరా అని అంటారు. అర్థమైందా? తెలుగే అక్కడ ఉన్న భాషకు ఇక్కడికున్న భాషకు ఏముంది? తేడా కనబడుతుంది. పడుకున్నారా మీరు? ఎలా పడుకుంటారని అడిగా. వెళ్ళినప్పుడు శ్రీకాకుళం వెళ్ళినప్పుడు 84 సంగతి చెప్తున్నాను. 84 నవంబర్లో 84 నుంచి 87 వరకు ఉన్నాను అక్కడ. ప్రియమైన వారేరా, మీరు కనుక పడుకున్నారనంటే వాళ్ళు నన్ను తిట్టారు. పడుకోవటం కాదు సార్, తొంగున్నావని అడగాలంట్రా. పడుకున్నావని మనం ఏమంటాం కదా, పడుకున్నావంటే ఇక్కడ కొడతారు నిన్ను కర్ర తీసుకొని అన్నారు. ఏంది ఎవరి దగ్గర పడుకున్నావు పోయి అని అంటారంట. కనుక ఎవరి దగ్గర పోయి పడుకున్నావు అని అంటారంట. అంటే తెలుగులోనే ఏముంది? భాషలో మార్పులు కనబడుతున్నాయి. అర్థము చాలా మారిపోయింది. కాబట్టి తెలుగులోకి ఆదిమ హీబ్రూ గ్రీకు భాషలో నుంచి తీసుకొని వచ్చేటప్పుడు ఆ పదము యొక్క వాల్యూ, అంటే ఆ పదములో ఉన్న గొప్పతనం, ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను అర్థం కావటానికి. ఐశ్వర్యము అనే పదానికి ధనం అనే పదానికి తేడా ఉంది, తెలుసునా మీకు? ధనము అనే పదము కంటే ఐశ్వర్యం అనే పదం ఏంటిది? ఇంకా శ్రేష్టమైనదన్నమాట. ధనమన్నా ఐశ్వర్యమన్నా అదే. కానీ ధనమనే మాట కంటే ఐశ్వర్యం అనే మాట ఏమవుతుంది? అందుకొని ఐశ్వర్యరాయ్ పేరు. ధనమరాయి కాదు. ఏం రాయ్? ఐశ్వర్యరాయ్. అంటే ఐశ్వర్యం అనే పేరులో చాలా గంభీరత ఉన్నదన్నమాట. ధనం అనే పేరులో గంభీరత రాదు. అలాగా భాష ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఆ గంభీరత తగ్గుతుంది. అందుకని మీకు చెబుతున్నాను ఈ మాటలు. గ్రీకు భాషలో ఏమన్నాడు? బోవో, బో, బోధియా, బోధియో, బోధోస్ అనే మాటకి అర్థం ఏంటంటే మీకు చెబుతున్నాను. అసాధారణమైన స్థితిలో, జాగ్రత్త గమనించాలి, అసాధారణమైన స్థితిలో అధిక శబ్దముతో, జాగ్రత్త గమనించాలి, అసాధారణమైన స్థితిలో అధిక శబ్దముతో ఒక వ్యక్తి ఉపయోగించే స్వరమును కేకలు వేయడం, ఏడవడం, అరవడం, బిగ్గరగా ప్రకటింపటం. ఇప్పుడు జరుగుతుంది అదే. కీర్తన గ్రంథం 121 అధ్యాయం 1 వచనం వెళ్ళి చదవండి. మనకి చాలా సింపుల్గా రాయబడింది కదా ఆ మాట, కానీ ఒరిజినల్ భాషలో అలా రాయబడలేదు. గంభీరముగా ఏడుస్తూ, విలపిస్తూ, అరుస్తూ ఉన్నాడు అక్కడ. అయ్యో అని చూసాము ఇందాక. అలాగా దేవుని సన్నిధిలో కీర్తనాకాడు ఏం చేస్తున్నాడు? తనకున్న అపాయకరమైన పరిస్థితి, ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా, ఒక ఉదాహరణ చెప్తా. మీ పిల్లలు ఆడుకుంటూ ప్రక్కనే ఉన్న చెరువులో పడిపోయినారనుకో, ప్రమాదవస్తు పడిపోయినప్పుడు పిల్లలు ఏం చేస్తారండి? పెద్ద కేక వేస్తారు. అంటే అసాధారణకరమైన పరిస్థితి అది. కనుక సాధారణమైన పరిస్థితి కాదు, అసాధారణకరమైన పరిస్థితి. అదే సమయంలో ఇంకో ఉదాహరణ చెప్తా. మీరు మంచిగా నిద్రపోతున్నారు, అనుకోకుండా మీ ఇంటికి అగ్ని ప్రమాదం జరిగింది. ఏం చేస్తారు? ఇంటిలో ఉండి పెద్ద కేకలు. ఎందుకు? సాధారణమైన పరిస్థితి కాదు, అసాధారణమైన పరిస్థితి అది. అందుకొని ఆ సమయంలో పెద్ద కేకలు వేస్తా. అదనమాట అర్థం. అక్కడ ఒరిజినల్ అర్థం అది. అంటే ఎలుగెత్తి పెద్ద కేకలు వేస్తూ, పెద్ద శబ్దము చేస్తూ, ఏడుస్తూ, విలపిస్తూ, తన జీవితంలో అయ్యా నాకు సహాయము చెయ్యని ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తున్నాడు.
ఎస్, పరిశుద్ధ గ్రంథములో కొన్ని కేకలు చూద్దాం ఈరోజు. వారు వేసిన కేకలు. నేను చాలా టాపిక్ ఉంది. దాదాపుగా 4, 5 గంటల టాపిక్ ఉంది నా దగ్గర సిద్ధపరచుకున్న పేపర్‌లో. ప్రియమైన సంఘం, నేనంత మిమ్మల్ని చేయను. కనుక దాదాపుగా మీ త్వరలో ముగిచ్చేస్తాను. కనుక 10 నిమిషాలు తక్కువ అవుతుంది మరి 9 అయింది. 9:15 ఆ టైంలో ముగిచ్చేసేస్తాను. మీరు దూరం ఏం పోను. సో, ప్రియమైన వారా, ఎలుగెత్తి ప్రమాదకరమైన పరిస్థితులలో కేక వేస్తూ వచ్చాడు. కేక వేస్తూ ఉంటే మూడో వచనము నుంచి దేవుడు అతనికి ఏం చేస్తున్నాడు? నేను నీకు తోడుగా ఉంటా. నిన్ను కాపాడుతా. తొట్రుపడిపోకుండా నిన్ను భద్రపరుస్తా. కాపాడుతా. మొదటి 2 భాగాలు బాగా ఉంటాయి. సహాయము కొరకై కనికరిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలలో కాపాడును, కాపాడతా అనే మాటలు దాదాపుగా 5, 6 సార్లు ఉంటదక్కడ. ఆ 8 వచనాల్లో. అంటే నీవు సహాయము కొరకై కేకలు వేస్తే, నీ కేకలు విని సహాయపడగలిగిన మా పౌలయ్య ఉద్యోగం కోసం ఏం చేశాడు? మా పౌలయ్యని అడిగితే ఒక గ్రంథం చెప్తాడిప్పుడు. ఎప్పటినుంచో, ఎంతకాలం నుంచి నిరీక్షణ ఇది? ఎన్ని సంవత్సరాలు చెప్పు? నీవే ఎప్పటినుంచి ప్రయత్నం చేస్తుంది నువ్వు? 20 ఇయర్స్. 20 సంవత్సరాల నుంచి మనవాడు ఏం చేస్తున్నాడు? కేకలు పెడతానే ఉన్నాడు. ఏం కేక? ఏది పలకండి. కనుక ఎప్పుడొస్తదా? ఎప్పుడొస్తదా? ఎప్పుడొస్తదా అని కేకలు పెడుతున్నాడు ఉద్యోగం కోసమై. దేవుడు ఇప్పుడేం చేశాడు? పుల్లల చెరువులో ఉద్యోగం ఇచ్చాడు. అంటే సహాయము కొరకై అతడు చేసిన కేక దేవుడు ఏం చేశాడు? ఆలకించి ప్రత్యుత్తరము దయచేశాడు. ఇప్పటినుంచి ఉండేది అసలు పరీక్ష మా పౌలుకి. ఇప్పుడు దాకా ఏముండదు. ఇక నుంచి ఉంటది నీ జీవితాన్ని గురించి. ప్రతిదానికి లెక్క తీస్తాడు దేవుడు. అర్థమైందా? పెళ్లి చేసుకోకపోతే ఒక రకం. పెళ్లి చేసుకున్న కాడి నుంచి ఏంటిది? భార్య గురించి లెక్క చెప్పాలి, భర్త గురించి లెక్క చెప్పాలి, పిల్లల గురించి లెక్క చెప్పాలి, అన్నిటి గురించి లెక్క చెప్పాలి. ఒక్కడివైతే అందుకని ఒక్కడివై ఉన్నావంటారేమో. కాదు, కాదు. కనుక ప్రియమైన జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి దేవుడేం చేస్తాడు? ఇక్కడి నుంచి లెక్కలొస్తాయి. లెక్కలొస్తాయి. ఇప్పుడు దాకా లెక్కలు వేరు, ఇక నుంచి రాబోయే లెక్కలు వేరుగా ఉంటాయి. ఆ లెక్కలన్నిట్లో పాస్ అయితేనే మా పౌలయ్య ఏమవుతాడు? పరలోక రాజ్యములో ఎంటర్ అవుతాడు. లేకపోతే ఫెయిల్ అయిపోతాడు. నీ కన్నీటిని, నీ కేకలను, నీ మొరను, నీ కనిపెట్టుకున్న 20 సంవత్సరాల నీ ప్రయాస, నీవు సహాయము చెయ్యి, సహాయము చేయని కేకలు వేస్తూ వస్తువే, అరుస్తూ వస్తువే. దేని కొరకు భక్తులు కేకలు వేస్తూ వచ్చారో చూద్దాం ఈ సమయంలో. రండి, మొదటిది మత్తయి సువార్త 3:3కి వెళ్దాం. ఇక్కడి నుంచి అసలు స్టోరీ, అసలు వాక్యం ఇది. మత్తయి సువార్త 3:3. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయు ఒకనే చాలంతే. అలాగనే మార్కు వార్త 1:3. అలాగనే మాట అక్కడ కూడా ఉంటుంది. మార్కు 1:3. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకనే. కీర్తనల గ్రంథము 121 అధ్యాయం 1వ వచనము నుంచి ఇక్కడికి వస్తుంటున్నాం మనం. కీర్తనకారుడైతే నాకు సహాయము చేయమని కేకలు అరుస్తూ వచ్చాడు, ఏడుస్తూ వచ్చాడు, మొరబెడుతూ వచ్చాడు. అది అసలైన అర్థం అక్కడ మొదటి వచనం. కానీ సింపుల్గా మనకు కనుక రాసేసాడు దాన్ని. అందుకని ఒరిజినల్ భాషలోకి వెళ్ళాను నేను. అప్పుడు కానీ మనకి దానిలో ఉన్న గొప్పతనం ఏందో మనకి అర్థమవుతుంది. దాని కొరకే నేను కృషి చేసింది, ప్రయాసపడింది. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. అదిగో అరణ్యములో ఒక కేక వినబడతా ఉన్నది. ఏమిటిది? త్రోవను సరళము చేయండి.
పరలోక రాజ్యము సమీపించింది. కేక వినబడుతుందా సహోదరి? నీ కేక దేవుడు వింటున్నాడు బాగానే, కానీ దేవుని కేక వింటున్నావా? నీ కేక విని నీకు సహాయమునకై దేవుడు వచ్చాడు. పౌలుకి సహాయం చేశాడు. ఇక ఇక్కడి నుంచి దేవుడు కేకలు వేస్తాడు. ఒక పౌలుని ఉద్దేశించి చెప్పట్లా, ఇక్కడ కూర్చొని మనందరిని ఉద్దేశించి చెబుతున్నాను ఈ మాట. నీ కేకలు మాత్రం దేవుడు వినాలని కోరుకుంటావు, కానీ దేవుని కేకను వినటానికి కనీసం కొంచెం కూడా ఏం చేయవు, శ్రద్ధ కూడా చూపించవు కదూ. గుండె మీద చేయి వేసుకొని యథార్థంగా చెప్పు, ఆయన కేక నేను వింటున్నానా? ఆయన అరుచుతున్న అరుపులు నేను వింటున్నానా? సమాధానం నీ దగ్గరే ఉంది, నా దగ్గరే ఉంది. మనకు మనమే చెప్పుకోవాలి సమాధానం. ఎంతమంది ఆ కేకకు లోబడి వచ్చి మారు మనసు పొంది పశ్చాత్తాపడి క్రీస్తు ప్రభు యొక్క రాజ్యమునకు వారసులవుతున్నారు చెప్పండి ఈరోజు. ఆయన కేకలుగానే మిగిలిపోతున్నాయే కానీ ఆయన కేకలకు లోబడేవాడు ఒకడు లేడు. లోకాసు సువార్త 3 ఇలాంటి మాట 4వ వచనం. లోకాసు సువార్త 3:4. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తీసము పొందవలెనని యోర్దాను నదీ ప్రదేశమందంతట ఏం చేస్తున్నాడు? కేకలు వేయుచున్నాడు, ప్రకటించుచు ఉన్నాడు, అరుచుచు ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, ఎలుగెత్తి. ఈ పదాలన్నీ వస్తాయి అక్కడ. సేమ్ ఆ పదమే అక్కడ వాడబడింది గ్రీకు భాషలో. అందుకు మీకు చెప్తున్నాను ఆ మాటలు. ప్రేమైన సంఘమా, మారు మనసు పొంది బాప్తిసం పొందుడని కేకలు వేస్తున్నాడు. మత్తయి సువార్త 3:3 చదివారు కదా, దాని కిందకి రండి. ఇంకా ఏం కేకలు ఉన్నాయి అక్కడ? మత్తయి సువార్త 3:3 అయిపోయింది. 4, 5 అక్కడ చదవండి. ధరించుకునివాడు ఆహారం ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి ఒప్పుకొనుచు పొందుచుండ్రి. తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి గమనించాలి. పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తీసు పొందవచ్చును చూచి ఏం కేకేస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? సర్ప సంతానమ. ఎంత భయంకరమైన కఠినమైన మాట వాడాడండి. సర్ప సంతానమా, రాబోవు యొక్క ఉగ్రతను గురించి తప్పించుకోవటానికి మీరు అనేకులకు బుద్ధి చెబుతున్నాను అనుకుంటున్నారా? మీకు బుద్ధి చెప్పిన వాడెవడరా ముందలా? సర్ప సంతానమరా మీరు. కేకలు వేసి చెబుతున్నాడు. ఎస్, సామాన్య జనులతోనే కాదు, ధర్మశాస్త్రమును ఆమూలాగ్రమగా ఎరిగిన శాస్త్రులు పరిశీలతో కూడా కేకలు వేసి సర్ప సంతానమా మారు మనసు పొందటానికి మీకు సమయం ఇస్తున్నాడు రా దేవుడు. రాబో ఉగ్రతను గురించి తప్పించటానికి మీకు బుద్ధి చెప్పిన వాడిని మీరు ఏం చేస్తున్నారు? తృణీకరించుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాదంట్రా మీ బతుకిది అని బాప్తిస్మిచ్చే యోహాను ముఖమాటం లేకుండా మాట్లాడుతున్నాడు. రండి మరొక మాటకు ఇంకో కేక చూద్దాం. రండి, మార్కు వార్త 15:34 చదవండి. మార్కు వార్త 15:34.
3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబాక్తాని బిగ్గరగా కేక. ఎస్, నీకు నాకు సహాయం చేయటానికి కొరకై ఆయన తండ్రి యొక్క హస్తాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టేసేసాడు. నా దేవా, నా దేవా, నన్నేలా విడనాడితివి చెయ్యని చెప్పి బిగ్గరగా కేక వేసి, నీకు సహాయం చేయటానికి, నీ చెయ్య పట్టుకోవడానికి కొరకై ఆయన తండ్రి యొక్క సహాయాన్ని ఏం చేశాడు? వదిలేసేసాడు. ఏలోయి ఏలోయి లామా సబాక్తా అని బిగ్గరగా అరిచి కేకలు ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, సమస్త ప్రపంచములో ఉన్న మానవులమైన మనందరి కోసమై ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో బిగ్గరగా కేకలు వేస్తూ వచ్చాడు. ఎన్నిసార్లు బిగ్గరగా కేకలు వేస్తున్నా కేకలకు సమాధానం రావట్లేదు ప్రజల మధ్యలో నుంచి. నువ్వు ఎన్నన్నా అరుసుకో, మేం మాత్రం ఇంతే అని మనుషుడు మొండికి తిరిగి ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతూనే ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి, అంతే. ఇక్కడ దేవుని యొక్క దాసుడైన ఫిలిప్పు వెళ్ళి పరిచర్య జరిగిస్తుంటే సాతాను పట్టిన దెయ్యాలు పట్టిన వారు అనేక మంది కేకల పెట్టి ఏమవుతున్నారట? వారి శరీరాలలో నుంచి వెళ్ళిపోతున్నారు. ఎస్, మన మధ్యలో కూడా పైకి బాగానే ఉంటారు, కానీ ఈ మధ్య ఒక సహోదరి చెప్తూ వచ్చింది, ఇక ఇలాంటి పరిస్థితి అని చెప్తూ వచ్చింది. చెప్తూ వస్తే కనుక రాత్రి ఉలిక్కిపడి లేచి పెద్దగా కేకలేస్తూ ఉందట. ఆ రోజు ఏం జరిగిందని అడిగితే అప్పుడు చెప్పింది, నేను ఒక సహోదరి మందిరానికి పోద్దా సహోదరి, మందిరానికి పోయే సహోదరి తను బాగా లేకపోతే ప్రార్థన చేయించుకోవటానికి దగ్గరకు వస్తే ఆమె మీద చేతులు పెట్టి ఏం చేసిందంట? ప్రార్థన చేసిందంట. ఈ అక్క ప్రార్థన చేస్తే ఆమెలో దెయ్యం పోయి ఈమెకు పట్టుకొని రాత్రిపూట ఏం చేసింది? జరిగిన సంఘటన నేను చెప్పా, చేతులు పెట్టి అక్క ప్రార్థన చేయవాక జాగ్రత్త అన్న. ప్రక్కన ఉండి ప్రార్థన చేయి. చేతులు పెట్టి భారం ఇచ్చాడట, ప్రార్థన చేసిందట. రాత్రిపూట కేవ కేవ నడుతుందంట. ఎందుకు? సాతానుగాడు వచ్చి ఈ అక్క దగ్గర అక్కడ పోయాడు. ఎక్కడికి వచ్చాడు? ఎడకొచ్చాడు. అవును, వాడు కేకలు పెట్టుకొని పోతా పోతా నిన్ను పట్టుకుంటాడు. జాగ్రత్త, జాగ్రత్త. అపోస్తుల కార్యముల గ్రంథం ఆ చిన్న ఉదాహరణ చూడండి. అక్కడ అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం చదువుతారా? అందుకు ఆ దెయ్యం మాట్లాడుతుంది. చూడండి జాగ్రత్తగా. దెయ్యం అంటుంది, అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును, నువ్వు ఎవడవరా అన్నది. జాగ్రత్త. చెబితేనే నేను అరవిందం గారు ఒకసారి కనుక పులిపీఠం దగ్గరేనంట, ఈ మధ్య కూడా ఎవరో వాక్యం చెబుతున్నారు దాంట్లో, కనుక పులిపీఠం దగ్గరే పోదేయమంటుంటే నువ్వు పోరా ముందరంటుందంట. అది ఎందుకు? నువ్వు చదివావా ఈరోజు కుటుంబం, నీ బైబిల్ చదువుకొని వచ్చావా అని అంటంటే, అంటే నువ్వు బైబిల్ చదువుకుందో లేదో కూడా దెయ్యానికి బాగా, మీ భార్యకి తెలియదు. ఎవరికి తెలుసు? నీ దెయ్యానికి బాగా తెలుసు. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. కనుక నువ్వు పోరా ముందలందంట. తర్వాత వెళ్ళి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని వచ్చిన తర్వాత పో అంటే ఇప్పుడు పోతానంటదంట. ఎప్పుడు?
పశ్చాత్తాపపడి బైబిల్ చదువుకొనొచ్చిన తర్వాత. కాబట్టి మన వ్యవహారం మొత్తం దానికి బాగా తెలుసు. కాబట్టి దెయ్యాలు బాగా ఆవరించుంటాయి చాలామందిని. కాబట్టి అక్కలారా మీకు ప్రేమతో చెప్తున్నా, భారం ఉందనుకొని చేతులు పెట్టి ఏం చేయొద్దు, ప్రార్థన చేస్తే అది పోద్దేమో గాని మిగు చుట్టుకుంటే జాగ్రత్త. రాత్రి పూట కళ్ళొస్తాయి. అలాగని భయపెట్టడానికి మిమ్మల్ని చెప్పలా. ప్రార్థన చేయండి. కానీ చేతులు పెట్టి ప్రార్థన చేయొద్దు. ఎందుకంటే పౌలు తిమోతితో చెప్తున్నాడు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద నీ చేతులు ఏం చేయొద్దు, పెట్టి ప్రార్థన చేయొద్దనంటాడు. అవును. అవసరం అది. జాగ్రత్త అవసరం. సో, దయ్యములు కేకలు బెట్టి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ నేను సహాయము కొరకై ఒకరిద్దరు ముగ్గురు దేవుని దగ్గర కేకలు వేసి సహాయం పొందిన ముగ్గురు జ్ఞాపకం చేసి ముగిచ్చేస్తాను చివరి భాగముగా. కనుక దాదాపుగా 9, 10 అవుతున్నది. కనుక ఒక్కొక్క 7 నిమిషాలు, 8 నిమిషాలు ముగిచ్చేస్తాను. 2, 3 జ్ఞాపకం చేస్తాను. మొదటిది దినవృత్తాంతాల 2వ గ్రంథంకెళ్ళండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనంకి రండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయం 9వ వచనం. నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదు అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు, అట్లనే కిందకి 23వ వచనమే అక్కడ ప్రార్థించిరని మాట ఉంటుంది చూడండి. అక్కడ చదవండి. 23, 24. అక్కడి నుంచి 19 నుంచి చదువుకుంటూ వస్తే ప్రార్థన చేసిరని ఉంటుంది. కనబడలేదా? ఇంతమంది చూస్తున్నారు, కనబడలేదంట మీకు? 20వ అధ్యాయము ఎస్ కరెక్ట్. నీ యొక్క క్షమించండి, ఇక్కడ కాదులే ఆ మాట, కానీ నేను తప్పు చెప్తున్నాను. మా దేవా, నీవు వారికి తీర్పు తెచ్చవా? మా మీదకు వచ్చి ఈ సైన్యములకు యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదు, ఏమి చేయడకును మాకు తోచదని నీవే మాకు దిక్కు అని ప్రార్థన. ఇక్కడ రాయబడిన పదం ఏంది తెలుసా? అరిచి కేకలు వేస్తూ, ఏడుస్తూ, విలపిస్తూ ప్రార్థన చేశారట. ఆ పదం అక్కడ వాడబడింది. తెలుగులో ట్రాన్స్లేషన్ రాలా. ప్రేమైన సంఘమా, యెహోషాపాతు తన మీదకు వచ్చిన శత్రు సైన్యమును ఎదుర్కోటానికి కొరకై దావీదు ఎలాగైతే, అయ్యా కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ వచ్చునని ఎలుగెత్తి కేకలు వేసి ఏడుస్తూ విలపిస్తూ వచ్చాడే, యెహోషాపాతు కూడా ఆ సైన్యాన్ని చూచి ఏం చేశాడు? కేకలు పెడుస్తూ, విలపిస్తూ, ఏడుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. యెహోషాపాతు ప్రార్థనకు దేవుడు ఏం చేశాడు? సహాయము చేశాడు. అందుకోనే అక్కడ బెరాకా అని పేరు పెట్టబడింది. ఎస్, నీ కష్టములలో కూడా నేను పౌలుకు అదే చెప్తున్నాను. భవిష్యత్తులో మీ దాంపత్య జీవితములో, నీ ఉద్యోగములో, ఇక్కడ కూర్చున్న మీ జీవిత యాత్రలో, మీ ప్రతి పరిస్థితులలో కూడా వస్తాయి. యెహోషాపాతును చుట్టుముట్టేసే సైన్యం. అందుకనే ప్రార్థన చేస్తున్నాడు. ఏమి చేయుటకును మాకు అర్థమే, మా శక్తి చాలదయ్యా అని దేవుని మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోయినాడు. ఆధారపడిపోయి ఎలుగెత్తి అరుస్తూ, కేకలు పెడుతూ, ఏడుస్తూ వచ్చినప్పుడు దేవుడు అతనికి సహాయముని చేసి అతనును మొర ఆలకించిన దేవుడు భవిష్యత్తులో మీకును కూడా దేవుడు సహాయము చేయగలవాడు. అయితే మీరేం చేయాలి? అరిచి కేకలు దేవుడి మీద ఆధారపడాలే. కానీ ఇక ఉద్యోగం వచ్చిన తర్వాత ఏముంటుందో తెలుసా? ఎందుకంటే నేను కొంతమంది చూస్తున్నాను కాబట్టి చెబుతున్నాను. మరి మా పౌలయ్య చేస్తాడో తెలియదు కానీ, ఇక్కడ కాదన్నా అక్కడికి ట్రాన్స్ఫర్ చేయని ఎమ్మెల్యేలకు ఏం చేస్తారు? అవునా కాదా? ఎమ్మెల్యే కనుక టీచర్స్ని అడగని చెబుతారు. కనుక ఇక్కడ కాదన్నా అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి అని ఏం చేస్తారు? వాళ్ళకి ఉద్యోగం రాకపోతేనే ఒక సావు. అర్థమైందా? ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం సావు? మళ్ళీ మా ఇంటి పక్కనే ఉండాలి ఉద్యోగం. ఎక్కడుండాలి? మా ఇంటి పక్కనే ఉండాలి.
దీని కొరకు ఏం చేస్తారు? నానా గడ్డి లక్షలు ఖర్చు పెట్టిన వారు ఉన్నారు తెలుసునా? ట్రాన్స్ఫర్ కొరకాయ కేవలం ఎంపీల దగ్గర, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, నాయకుల దగ్గరికి వెళ్ళి లక్షలు సమర్పించుకున్న వారు ఉన్నారు. నువ్వు ఆధారపడాల్సింది నాయకుల మీద కాదు. ఎవరి మీద? యెహోషాపాతుకు వలె, కీర్తనాకారుడికి వలె దేవుడి మీద ఆధారపడు. రెండో సందర్భం చూద్దాం రండి. అదే దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. 18:31. కాగా యెహోషాపాతు కనబడటతోనే శతాధిపతులు, రథాధిపతులు అతడు ఇజ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతనిని చుట్టుకొని. ఇక్కడ మన ఆహాబు రాజు ఏం చేశాడంటే మన నాన్న మోసం చేశాడు. ఎందుకు? ఇయ్యంకుడయ్యాడు కనుక. యెహోషాపాతు యూదా రాజు, ఆహాబు ఏమన్నట్టుగా ఇజ్రాయెల్ రాజు కనుక. ఇప్పుడు ఇయ్యంకుడయ్యాడు అనమాట యెహోషాపాతు. కాబట్టి ఆ ఇయ్యంకుడితో కలిసి ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళాడు. ఇప్పుడు యుద్ధం భీకరంగా జరుగుతుంది. ఆ సమయంలో ఆహాబు ఏమన్నా మారువేషం వేసుకున్నాడు, యెహోషాపాతు మాత్రం రాజవస్త్రాలు వేసుకున్నాడు. వాళ్ళు అనుకున్నారు వీడే ఇజ్రాయెల్ రాజు అనుకొని రథాధిపతులు అందరూ ఏం చేశారు? యెహోషాపాతును చుట్టేసేసారు. చదవండి ఇప్పుడు అక్కడ రాయబడిన మాట. కానీ యెహోషాపాతు అక్కడ మొర్ర పెట్టినందున మాట రాయబడింది కదా, అక్కడ ఈ పదం వాడబడింది. నేను ఇప్పుడు మీకు చెబుతున్న పదం ఉంది చూసారా? ఎలుగెత్తి కేకలు వేసిన పదం చూసావా? ఆ పదం అక్కడ పడాలి తెలుగులో. ఏడ్చుచు, కేకలు వేయచ్చు, ఏడ్చుకుంటూ, కన్నీళ్లు విడుస్తూ దేవుని దగ్గర అరిచి పెద్ద కేకలు. ఎందుకు? ఆ సమయంలో రక్షించేవాడు ఎవడు లేడు చుట్టూ. ఇంకా కొన్ని క్షణాలలో ఏమైపోతాడు? చనిపోతాడు. అరిచి ఎప్పుడైతే కేక వేశాడు, కన్నీరు పెట్టుకున్నాడు గంభీరంగా, అసాధారణమైన పరిస్థితులలో అరిచే అరుపులన్నమాట ఇవి, కేకలు. దేవుడు ఆశ్చర్యకరముగా వారి నేత్రాలను వెలిగింపచేసి అక్కడి నుంచి వారు తొలగిపోనట్లుగా దేవుడు. సో రెండవది పౌలు గుర్తుపెట్టుకో. కనుక యెహోషాపాతు జీవితంలో 2 సంఘటనలు జరిగాయి. 2 సంఘటనలలో ఒక సంఘటన ఏమన్నా తనకు తెలియకుండా తన యంకుడితో కలిసి యుద్ధానికి వెళ్ళాడు. చేసిన అవిధేయతను బట్టి తను చనిపోవలసిన పరిస్థితులలో తప్పిదాన్ని బట్టి కేక వేస్తే కనికరించాడు. రెండవది తన మీదకు, తన దేశం మీదకు శత్రువు మీదకు వస్తే ఆ సమయంలో కంప్లీట్గా దేవుడి మీద ఆధారపడ్డాడు, తన సైన్యం మీద ఆధారపడలేదు. తన కేక వేసినప్పుడు తన ప్రార్థన ఆలకించాడు. 2 సందర్భాలలో దేవుడే సహాయం చేసి అతను ఏం చేశాడు? విడిపిస్తూ వచ్చాడు. 3వ సందర్భం చూపించి ముగిస్తాను. యెహోషాపాతు తండ్రి ఎవరు? ఆసా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 11 నుంచి చదవండి. 14వ అధ్యాయంలో ఆసా కనబడతాడు. గమనించాలి, ఆసా తన దేవుడైన యెహోవాకు ఏం చేశాడట? మొర్రపెట్టి అనే మాట దగ్గర ఏడ్చి, ప్రలాపించి, అరిచి కేకలు ఏం చేశాడు? వేశాడు. అలాగ దేవుని యొక్క దగ్గర కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు ఆసా ప్రార్థనను ఏం చేశాడు? ఆలకించి, సహాయపడు ప్రభువా అంటే సహాయకుడైన ఆ సహాయపడే దేవుడు ఏం చేశాడు? సహాయపడ్డాడు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. క్రీస్తు యేసు ప్రభువులో ఉండి నీ జీవితంలో నువ్వు నిజముగా దేవుని దగ్గర మొర్రపెట్టగలిగితే ఆయన నీకును కూడా ఏం చేస్తాడు? సహాయము చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఇది మొదలుకొని నిరంతరము ఆయన నీకు కాపాడేవాడుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అయితే నీ రెస్పాండ్ ఏంటిది? నీ స్పందన ఏంటిది? క్రీస్తుకు నీవు హృదయాన్ని ఇస్తావా? నీ అవసరత దేవుని దగ్గరే కేకలు పెడతావా?
లేకపోతే లోకస్తులతోటి రాజీ పడిపోయి లోక సహాయం కొరకే పరిగెడతావా? నీ ఇష్టం. దావీదును ప్రార్థన విని సహాయపడ్డాడు. యెహోషాపాతు యొక్క ప్రార్థన విని కన్నిటిని సహాయపడ్డాడు. ఆసా ప్రార్థన విని సహాయపడ్డాడు. ఇంకా బోలెడు మందున్నారు పరిశుద్ధ గ్రంథములో. 21 అధ్యాయం ఆదికాండములో హాగరు కన్నీళ్లు విడుస్తూ వచ్చింది. పిల్లవాని చావు చూడలేననుకొని ఇంటి వేట దూరమున పోయి ఆ పొదలో పడవేసి ఆ బిడ్డ చావు చూడలేక ఎలుగెత్తి ఏడుస్తూ ఉంటే దేవుడే ఆ పసివాని మొర ఏం చేశాడు? ఆలకించి దేవుడే అక్కడికక్కడికి ఏం చేశాడు? నీటి ఊటను కలుగచేసి నువ్వు లే హాగరు అని చెప్పి ధైర్యపరిచాడు. ఇక్కడ కూర్చున్న నీవు నీ వ్యక్తిగతమైన సమస్య, నీ బిడ్డల గురించిన సమస్య ఆరోగ్యపరమైనదా, ఆర్థికపరమైనదా, నీ చదువుపరమైనదా, మానసికపరమైనదా, ఏ పరిస్థితి అయినప్పటికీ యెహోషాపాతుకు వలె, ఆసాకు వలె, దావీదుకు వలె దేవుని సహాయము కొరకై వెళ్ళు. ఆయన నమ్మకత్వమును నీ పక్షంగా రుజువుపరచుకోవటానికి ఈ రాత్రి సిద్ధముగా ఉన్నాడు. లోబడదామా? రెండు మోకాల మీదకొద్దాం. ఒక్క నిమిషం. ఇంకా ఎంతకాలం లోకం సహాయం కొరకే ఇటు అటు పరిగెడతావు? రా, ఇదిగో ఎలుగెత్తి ప్రార్థన చేసిన దావీదు ప్రార్థన ఆలకించి ఇది మొదలుకొని నిరంతరము నిన్ను కాపాడుతానని మాట ఇచ్చి అభయమిచ్చి తన జీవితంలో నిరంతర వాగ్దానం చేసి నడిపించాడే దావీదును. మరి నువ్వెందుకు లోకం వైపు చూస్తున్నావు? లోక సహాయం కొరకే పరిగెడుతున్నావు? రా, నీ హృదయాన్ని యేసయ్యకు అప్పగించు. అందుకనే నీకు నాకు సహాయం చేయటానికే ఆయన ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా అరిచి కేకవేసి తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించేశాడు. నీకు నాకు సహాయం చేయటానికి తండ్రి యొక్క హస్తాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. నీవైపు చాస్తున్నాడు. మునిగిపోతున్న పేతురును సహాయం చేసి లేవనెత్తినవాడు ఈ రాత్రి మునిగిపోతున్నా దేంట్లో నన్ను నా చరిత్ర తెలియదు. నిన్ను లేవనెత్తటానికి కొరకాయ తండ్రి హస్తాన్ని విడిచిపెట్టి నీ హస్తాన్ని పట్టుకున్నాడు. కానీ నువ్వే నేనే ఆయన హస్తాన్ని తృణీకరించుకొని వెళ్ళిపోతున్నాం. లోబడతావా? చిన్న ప్రార్థన చేసుకో. యేసయ్యా నన్ను క్షమించు, నీ సిలువలో నా కొరకై సహాయం చేయటానికి తండ్రి చేతిని విడిచిపెట్టి నా చేతిని పట్టుకోవటానికి, అంతేకాదు ఇది మొదలుకొని నిరంతరము నన్ను కాపాడటానికి నాతో నిబంధన చేయటానికి ఇష్టపడుతున్న దేవా, నేను కూడా నీ దగ్గరకు వచ్చి నిబంధన చేసుకుంటున్నాను. నన్ను క్షమించయ్యా, నా ప్రతి అవిధేయతను క్షమించు, నా ప్రతి పాపాన్ని క్షమించని చిన్న ప్రార్థన చేస్తావా? ఇంకా రక్షణ మారు మనసు లేకపోతే, ఒకవేళ నువ్వు రక్షించబడిన స్థితిలో ఉంటే, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జీవితం జారిపోయావో సరిచేసుకో. అదిగో యెహోషాపాతు తన వియ్యంకుడైనప్పటికీ అతనితో కలిసి యుద్ధానికి పోకూడదు. కానీ బంధువు అనుకొని, రక్త సంబంధం అనుకొని ఎన్నిసార్లు నీ జీవితములో నువ్వు పోయి వారి జీవితములలో నీవు కూడా చిక్కుకొని నలిగిపోయావు. నీకు తెలియదా? ఎన్ని పొరపాట్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు యెహోషాపాతుకు వలె, తెలియదా? అయినా సరే ఈ రాత్రి నీ కేకను విని నిన్ను తప్పించి సరిచేయటానికి ఇష్టపడుతున్నాడు. లోబడదామా? చిన్న ప్రార్థన చేసుకో. అది ఎక్కడ పడినో అని అడిగాడు. ఆ గొడ్డలి పడిన వాడిని ఎలీషా, ఇదిగో పలానా చోట పడిందని ప్లేస్ చూపిస్తూ వచ్చాడు. అప్పుడు విరువబడిన కొమ్మ ఆయనే, యేసు ప్రభువే. ఆ కొమ్మ దాంట్లో వేయటంతో ఆ గొడ్డలి నీటి పైకి తేలింది. నువ్వు ఎక్కడ పడిపోయావో చూపించు దేవుడికి. నీ భార్యకు తెలియకుండా, నీ భర్తకు తెలియకుండా,
నీ ఇంటిలో వారికి తెలియకుండా ఎక్కడో పడిపోయావు పాపములో. అది నీకు తెలుసు. పాపము చేస్తున్న వారికి తెలుసు. మీ ఇద్దరి కంటే దేవుడికి బాగా తెలుసు. అరిచి కేక వేయి దేవుని దగ్గర యెహోషాపాతుకు వలె. ఈరోజు సహాయం చేయటానికి సిద్ధం. మునిగిపోతున్న పేతురుకు వలె అరు. ఆయన చెయ్యి చాచి నిన్ను ముట్టి పైకి లేపుతాడు. లేదంటావా నీ ఇష్టం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరైనా ఇద్దరు సహోదరుడి యొక్క ప్రయాణం కొరకై